ఇప్పుడు మనం భద్రాచలం దేవస్థానం సంబంధించిన ఈవో గారితో ఉన్నాము. మేడంని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ మేడం. మేడం సో 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా? శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది. దీన్ని కూడా మనం దక్షిణ అయోధ్యగా కొలుచుకుంటారు అందరూ భక్తులందరూ కూడా. గోదావరి నదీ తీరంలో ఉండడం, భక్తులందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి కూడా మరియు ఇతర దేశాల నుండి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు తెలుసు, మనం అందరం కూడా ఏదైతే అయోధ్య సరైనది తీరంలో ఉన్నటువంటి రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఇక్కడ మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఆ రాములవారి ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మన రామాలయంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం ఉదయం 7 గంటల నుంచే మనం ప్రారంభించుకుంటూ 7 నుండి 7:30కు మనకు సువర్ణ పుష్ప అర్చనని మనం ఇక్కడ ఏదైతే నిత్య కళ్యాణ మండపంలో ఉందో అక్కడ మనం పుష్పార్చనను జరుపుకుంటున్నాము. అలాగే ఆ రోజు ఉదయం నుంచే మనం 7 గంటల నుంచి 10 గంటల వరకు మనకు ప్రత్యేకమైనటువంటి ప్రచార రథం ఉంది. ఆ ప్రచార రథాన్ని పూల అలంకరణతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఎవరైతే చేస్తారో ఆ కళాకారులతో మరియు భక్తులతో, వేరే జిల్లాల నుంచి కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ రోజు వచ్చే నిత్య భక్తులు కానీ అందరితో కూడా ప్రచార రథం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మనం అందరము మొత్తం శోభాయాత్రని నిర్వహించుకుంటున్నాము. ప్రత్యేకమైనటువంటి అలంకరణలో స్వామివారు అందరికీ దర్శనమిస్తారు, ఈ యొక్క భద్రాచల వాసులందరికీ కూడా. అలాగే మనకు వచ్చే వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ అలంకారాలు కూడా, అంటే వాళ్ళు కూడా డిఫరెంట్ డ్రెస్సెస్లో, తర్వాత కార్యక్రమాలు మిగతా అంటే భిన్నంగా ప్రతిరోజు చేసేదానికి భిన్నంగా మనం ప్రచార రథాన్ని మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. రామనామ సంకీర్తనలు చేసుకుంటూ మనం బయలుదేరడం జరుగుతుంది. ఆ శోభాయాత్ర ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి దేవాలయం చేరుకుంటుంది. ఆ దేవాలయం చేరుకోగానే ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. అందులో భాగంగా మనం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుపుకుంటున్నాము. అలాగే రామాయణ సంక్షేప రామాయణ హవనాన్ని కూడా మనం జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొంతమంది సుందరకాండను కూడా వారు జరుపుకోబోతున్నారు, సుందరకాండ కూడా నిర్వహించబోతున్నారు. అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాము. సాయంత్రం కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు భక్తులందరికీ కూడా అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కనుల విందుగా ఉండడమే కాకుండా వారికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఫ్రీ ప్రసాద వితరణ, అంటే వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తున్నాము. అలాగే అలంకరణ కూడా ప్రతిరోజు ఉండే అలంకరణ కాకుండా మనం కొబ్బరి ఆకులతో కానీ లేదా అరటి ఆకులతో కానీ కొబ్బరి భిన్నంగా ఆ అలంకరణ, తర్వాత ప్రత్యేకమైనటువంటి ఫ్లవర్ డెకరేషన్ అంటే పూల అలంకరణ కూడా మనం చేసుకుంటున్నాం. ధ్వజస్తంభానికి కదంబం కానీ దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి అలంకరణ, అంటే శ్రీరామనవమికి ఎలా జరుపుకుంటాం అంత ప్రత్యేకమైనటువంటి పూల అలంకరణను కూడా మనం ఆ రోజు వేసుకోవాలని, మనం చేయాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా భక్తులందరి సహకారంతో కూడా మనం ఆ రోజు చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం.